హలో వైటీ ఫ్యామిలీ, హౌ ఆర్ యూ ఆల్? ఇవాళ మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ టైం ఏంటంటే పచ్చిశనగకాయలు. 2 days బ్యాక్ మా ఆయన కొద్ది పచ్చిశనగకాయలు తెచ్చాడు. అవంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తింటారు. దానికోసమని ఇవాళ నేను దాన్ని ఉడకబెట్టబోతున్నాను. అంటే ఈవినింగ్గానే చేస్తున్నాను. మా ఆయన మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికి చేస్తే వేడిగా ఉంటే తినచ్చు అందరం కూర్చొని ఉద్దేశంతో. వాటిని చూస్తే ఎక్కువ మట్టి చాలా అనిపించింది నాకు. దాంతో వాటిని 1, 2, 3, 4 సార్లు కడిగినా పోయేటట్లేదు. దట్స్ వై నేను వాష్ చేస్తూనే ఉన్నాను. చాలాసేపు వాష్ చేశాను. మేబీ ఒక 3-4 times వాష్ చేసిన తర్వాత దాంట్లో ఉండే మట్టి అంతా నీట్గా పోయి కాయలు కొంచెం తెల్లగా వచ్చాయి. చూడండి, దాంట్లో ఎంత మట్టి ఉండిందో వాష్ చేస్తే అంతా బయటపడింది. దానికోసమనే చాలాసార్లు వాష్ చేసి నీట్గా వైట్గా వచ్చేదాకా వాష్ చేశాను. దాని తర్వాత రిపీట్గా వాటిని ఎత్తి మళ్ళీ ఇంకో గిన్నెలో వేసుకొని మళ్ళీ తిరిగి వాష్ చేస్తే మళ్ళీ ఇంకా చాలా వరకు బయటపడింది మట్టి అంతా. అదంతా ఎత్తి పడేసి తర్వాత అన్ని కాయలు ఎత్తి కుక్కర్లో వేసాను. కుక్కర్లో వేసిన తర్వాత దాంట్లో మరీ చాలా నీళ్ళు కాకుండా ఎంతవరకు అయితే మనం కాయలు వేస్తామో శనగకాయలు ఎన్ని ఉంటాయి దానికి కొంచెం పైకి వచ్చేలాగా కొంచెం వాటర్ పోసుకొని, మరీ చాలా వాటర్ పోసామంటే అంతా పైన వచ్చేసి స్టవ్ మొత్తం బాగా పాడైపోతుంది. దాన్ని క్లీన్ చేయాలంటే మళ్ళీ చాలా కష్టం. దానికోసమనే కుక్కర్లో వేసిన దాన్ని శనగకాయలు వేసిన దానికంటే కొంచెం పైకి వచ్చేలాగా మాత్రమే నీళ్ళు వేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని, సాల్ట్ అంటే ఉప్పు రాళ్ళు, సాల్ట్ అంటే మళ్ళీ టేస్ట్ పోద్ది. ఉప్పు రాళ్ళు అయితే కల్లుప్పు వేసుకొని కుక్కర్లో మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మ్యాక్సిమం ఒక 4, 5 లేదా 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. హలో వైటీ బాగా